ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గిజాస్ వరల్డ్. ఈరోజు నేను కొత్త రెసిపీ చేయబోతున్నాను. హోటల్ స్టైల్లో దాల్ ఫ్రై. 1 కప్పు కందిపప్పు, 10 పచ్చిమిర్చి, 4 టమాటాలు, 3 కరివేపాకు రెమ్మలు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా చిటికెడు, 2 ఎండుమిరపకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుగుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పును 1 గ్లాస్ వాటర్ పోసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత గ్లాసున్నర వాటర్ పోసి అందులో కొంచెం నూనె పోయాలి, పొంగు రాకుండా. ఆ తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 4 విజిల్ వచ్చేంత వరకు పప్పుని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ తీసేసి ఆవిరిపోయేంత వరకు ఉంచేసి ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి దాంట్లో 2 పావుల నూనె పోసి ఒక టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర వేసి 2 ఎండుమిర్చి తుంచి వేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు బాగా కలిపి మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం, 2 స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత
అందులో మొదట ఉడకపెట్టుకున్న పప్పుని వేయాలి. వేశాక పప్పుని కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును వేసుకొని స్టవ్ని ఆఫ్ చేయాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన దాబా స్టైల్ దాల్ ఫ్రై రెడీ. దీనిని చపాతీతో కానీ అన్నంతో కానీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.